గుడ్ ఈవినింగ్. గ్రూప్ 2లో ఓఎం పేపర్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎం, ఓఎం అండ్ ఎస్ఎం పేపర్ వచ్చేసిందండి. ఎక్స్పెక్ట్ చేసిందే, చాలా ఈజీగా పేపర్ వచ్చింది. కాకపోతే మేబీ కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఫీల్ అయ్యి ఉండొచ్చు అంటే పేపర్ ఈజీగానే ఉంది, కానీ కాస్త లెంతీగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇచ్చింది ప్రతి క్వశ్చన్ 7 మార్క్స్కి అయినా సరే, మీరు చూస్తే ప్రతి క్వశ్చన్ 7 మార్క్స్కి ఇచ్చారు. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ని ప్రాపర్గా డ్రా చేయడం తెలియకపోతే, లెట్స్ సే స్టేట్మెంట్స్ ఉంటాయి మనకు కొన్ని, ఆ స్టేట్మెంట్స్ని ఆ టేబుల్స్ని ప్రాపర్గా డ్రా చేయకపోవడం తెలియకపోతే డెఫినెట్గా స్టూడెంట్ పేపర్ని లెంతీగా ఫీల్ అయి ఉంటాడు. అదర్వైజ్ డెఫినెట్గా 60+ మార్క్స్ ఈజీగా వచ్చే పేపర్ అండి. సో ఎవరైతే పర్ఫార్మ్ అని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఉంటారో ఓఎంలో, ఆ స్టూడెంట్స్ అందరూ డెఫినెట్గా చెప్తున్నా 60+ మార్క్స్ ఈజీగా వస్తాయి. సో పోతే ఓఎం అండ్ ఎస్ఎం చెప్తున్నా. నేను పర్టికులర్గా ఇప్పుడు ఓఎం గురించి మాట్లాడుకుంటే థియరీ పార్ట్ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. డిమాండ్ ఫోర్కాస్టింగ్ నుంచి ఆల్మోస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్, డిమాండ్ ఫోర్కాస్టింగ్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. యాజ్ ఆఫ్ నో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, హార్డ్లీ 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అది కూడా సింపుల్గానే ఉంటుందని. బట్ సేమ్ సింపుల్ క్వశ్చన్ 7 మార్క్స్ ఇచ్చారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం క్లాస్ రూమ్ డిస్కషన్లో ఒకే ఒక పాయింట్ హైలైట్ చేసి ఉంటాం డిమాండ్ ఫోర్కాస్టింగ్లో. అది డైరెక్ట్ మెథడా, ఇండైరెక్ట్ మెథడా. ఒకవేళ డైరెక్ట్ మెథడ్ అయితే ఈవెన్ ఇయర్సా, ఆడ్ ఇయర్సా, ఈ 2 పాయింట్స్ని కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఆన్సర్ అయిపోతుంది అని సేమ్ క్వశ్చన్ ఇచ్చాడండి. క్లాస్ రూమ్లో డిస్కస్ చేసినప్పుడే, కాకపోతే వాల్యూస్ చేంజెస్ ఇచ్చారు. సో అది ఈవెన్ ఇయరా, ఆడ్ ఇయర్స్ ఐడెంటిఫై చేసి, అల్టిమేట్గా ఇక్కడ ఉన్నది ఆడ్ ఇయర్స్, 5 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి ఈవెన్ ఇయర్స్, ఆడ్ ఇయర్స్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత అల్టిమేట్గా డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ అని మనకు క్లారిటీ వచ్చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఒక స్టేట్మెంట్ వేసుకుంటే, స్టేట్మెంట్ అలా వేస్తాం బేస్డ్ ఆన్ డైరెక్ట్ మెథడా, ఇండైరెక్ట్ మెథడా. సో మీరు డైరెక్ట్ మెథడా, ఇండైరెక్ట్ మెథడా ఐడెంటిఫై చేసి స్టేట్మెంట్ని ప్రాపర్గా ఫామ్ చేయడం తెలుసు. నథింగ్ బట్ ఎన్ని కాలమ్స్ వస్తాయి, ఒక కాలం తర్వాత నెక్స్ట్ కాలం ఏం రావాలి, నెక్స్ట్ కాలం ఏం రావాలి, క్లారిటీ ఉంటే దీనంత ఈజీ క్వశ్చన్ ఏది ఉండదు. హార్డ్లీ 5 to 7 మినిట్స్లో కంప్లీట్ అయ్యే క్వశ్చన్. 5 to 7 మినిట్స్ చాలా ఈజీగా కంప్లీట్ అవుతుందండి. సో అల్టిమేట్గా ఎక్స్ వాల్యూస్ మనం అజంప్షన్ తీసుకుంటాం, మీకు తెలుసు ఎలా తీసుకోవాలో, క్లాస్లో డిస్కస్ చేస్తాం, మీతోనే ప్రాక్టీస్ కూడా చేయించాం. సో ఈజీగా ఫస్ట్ 5 to 7 మినిట్స్లోనే 7 మార్క్స్ వచ్చే క్వశ్చన్ ఇది. సో అల్టిమేట్గా 7 మార్క్స్ ఇచ్చారు. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ చెప్పాలంటే, నార్మల్గా 5 మార్క్స్కి ఇస్తారు, ఒకవేళ 5 మార్క్స్ మిస్ అయితే MCQస్లో ఇస్తారు 1 or 2 మార్క్స్కి. బట్ ఈసారి 7 మార్క్స్కి ఇవ్వడం అనేది రియల్లీ గ్రేట్ థింగ్. సో ఇక్కడ ఈజీగా 7 మార్క్స్ క్యారీ చేసేయచ్చు. దీని తర్వాత చూస్తే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, జాబ్ అలొకేషన్. సో ఇంకా దీనంత ఈజీ క్వశ్చన్ పేపర్లోనే లేదు చెప్పాలంటే. ఎందుకంటే జాబ్ అలొకేషన్లో మనం ప్రాక్టీస్ చేయించిన ప్రాబ్లమ్స్ క్లాస్ రూమ్లో మీరే చిరాకు పడ్డారు, సార్ ఇంకా ఎన్ని క్వశ్చన్స్ చేద్దాం సార్, సేమ్ స్టెప్స్ వస్తూనే ఉన్నాయని. సో ఆ 7 స్టెప్స్ కనుక మీకు క్లారిటీగా గుర్తుండి వాటిని ప్రాపర్గా ప్రజెంట్ చేయడం తెలిస్తే ఈ క్వశ్చన్ హార్డ్లీ ఇది కూడా 7 to 10 మినిట్స్లో ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. మనకి ఏమడిగారు, సేల్స్ మ్యాన్ అప్రోప్రియేట్ క్వాంటిటీ మినిమైజ్ ద ప్రాబ్లమ్ అన్నారు, మినిమైజ్ ద సర్వీస్ టైంని మినిమైజ్ చేయాలి. నథింగ్ బట్ మినిమైజేషన్ ప్రాబ్లం, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అది ప్రాపర్గా మెన్షన్ చేస్తే సరిపోతుంది. టోటల్ సర్వీస్ టైం నథింగ్ బట్ లాస్ట్ స్టెప్లో మనం అసైన్మెంట్ చేస్తాం కదా, జాబ్ షెడ్యూలింగ్. ఆ జాబ్ షెడ్యూలింగ్లో టోటల్ టైంని క్యాలిక్యులేట్ చేస్తే ఆ మినిమం టైంని ఐడెంటిఫై చేస్తే అయిపోతుంది. ట్రస్ట్ మీ గైస్, క్లాస్ రూమ్లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటారో, నేను రివిజన్ ఎగ్జామ్స్లో వర్డ్ యూస్ చేయట్లేదు, నేను క్లాస్ రూమ్లో అంటున్నాను. ఎందుకంటే జాబ్ అలొకేషన్కి ఓఎంకి సంబంధించి ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్ క్లాస్ రూమ్లోనే ప్రాక్టీస్ అయిపోయి ఉంటుంది. కరెక్టా, మనం ప్రాక్టీస్ చేస్తుంటాం, మనకు డెఫినెట్గా నేను టైం ప్రొవైడ్ చేస్తాం, మనం అందరూ కలిసే ప్రాక్టీస్ చేసాం. సో ఈజీగా 7 to 10 మినిట్స్లో ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయొచ్చు. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇది కూడా. సో 7 స్టెప్స్ ఆర్డర్లో కంప్లీట్ చేస్తుంటే ఈజీగా అయిపోతుంది ఆన్సర్. సో సేల్స్ మ్యాన్ ప్రాబ్లం మనకు బోర్డ్ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్ ఇది కూడా, కాకపోతే జస్ట్ వాల్యూస్ చేంజ్ చేస్తుంటాడు అంతే. మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి, అవర్స్ అని మెన్షన్ చేస్తాం కాబట్టి అల్టిమేట్గా మినిమైజేషన్ ప్రాబ్లం. సో ఇది కూడా ఈజీగా 7 to 10 మినిట్స్లో కంప్లీట్ అయ్యే ప్రాబ్లమే. సో 2 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 14 మార్క్స్ ఈజీగా వస్తాయి ఇక్కడే. థర్డ్ వన్ సిమ్యులేషన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ ఈజీనే, కాకపోతే ప్రాబ్లం లెంతీ. ఎందుకంటే 10 ర్యాండమ్ నంబర్స్ ఇచ్చాడు. అది 10ఏనా, 1 2 3 4 5 6 7 8 9 10 10 ర్యాండమ్ నంబర్స్ ఇవ్వడం వల్ల ఫస్ట్ 10 డేస్ కనున్నది, నథింగ్ బట్ 10 ర్యాండమ్ నంబర్స్. 10 ర్యాండమ్ నంబర్స్ ఇవ్వడం వల్ల మేబీ స్టేట్మెంట్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ స్టేట్మెంట్ లెంత్ కనుక ప్రాపర్ వేలో అనలైజ్ చేయగలిగితే ఈ ప్రాబ్లం 10 మినిట్స్ కాకపోతే 10 to 15 మినిట్స్లో ఈజీగా కంప్లీట్ అవుతుంది. అఫ్కోర్స్ సిమ్యులేషన్ ప్రాబ్లం మనకు అల్టిమేట్గా 2 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1లో ఏం చేస్తాము, ర్యాండమ్ నెంబర్ అలొకేషన్ టేబుల్ వేస్తాం.
స్టేజ్ 2లో మెయిన్ సిమ్యులేషన్ టేబుల్ వేస్తాం. సో ఆ సిమ్యులేషన్ టేబుల్లో ఏ కాలమ్స్ ఫామ్ చేసుకోవాలి అన్న క్లారిటీ ఉంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం కూడా 10 to 15 మినిట్స్లో ఈజీగానే కంప్లీట్ అయిపోతుంది. సో 7 మార్క్స్కి 10 to 15 మినిట్స్ స్పెండ్ చేయడం అనేది రియల్లీ వర్తి. మనం 10 to 15 మినిట్స్ వరకు స్పెండ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ 10 మినిట్స్ బిలోనే కంప్లీట్ అయ్యాయి కదా. సో ఈజీగా ఈ క్వశ్చన్స్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సిమ్యులేషన్కి సంబంధించి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే సిమ్యులేషన్ టేబుల్ని ఫామ్ చేసుకోవడం. ఫస్ట్ టేబుల్ ఈజీగా వేసేస్తారు, ర్యాండమ్ నెంబర్ అలొకేషన్ టేబుల్. సెకండ్ టేబుల్ సిమ్యులేషన్ టేబుల్ని ఫాలో అవ్వడం, నథింగ్ బట్ కాలమ్స్ని ఫ్రేమ్ చేసుకోవడం ప్రాపర్గా. ఆ కాలమ్స్ని కనుక ప్రాపర్గా ఫ్రేమ్ చేసుకొని ఫస్ట్ స్టెప్లో సక్సెస్ అయితే మీ రిమైనింగ్ స్టెప్స్ అన్ని కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో వీటి మీద కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాం. మీకు ఆర్డర్ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలో మనం ప్రాక్టీస్ చేసాం ఎగ్జామ్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో. కరెక్టా? సో ఏమంటున్నాడు, యావరేజ్ నెంబర్ ఆఫ్ ట్రక్స్ వెయిటింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ, యావరేజ్గా ఎన్ని ట్రక్స్ వెయిట్ చేస్తున్నాయి అడుగుతున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం హాస్పిటల్కి సంబంధించి చేసాం. పేషెంట్ వెయిటింగ్ టైం, సేమ్ ఇక్కడ ట్రక్ వెయిటింగ్ టైం అడిగాడు. సేమ్ క్వశ్చన్, కాకపోతే కాస్త నంబరింగ్ చేంజ్ అయింది, చిన్న కాన్సెప్ట్ చేంజ్ చేశాడు. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కరెక్టా? సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి. 10 to 15 మినిట్స్లో 7 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని 7 మార్క్స్కి అయినా సరే ఫస్ట్ 2 క్వశ్చన్స్ తక్కువ టైంలోనే కంప్లీట్ అవుతాయి. సిమ్యులేషన్ కాస్త టైం టేకింగ్, ఇది అగ్రి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దేని మీద ఇచ్చాడు, స్పేర్స్ మేనేజ్మెంట్. మీకు బాగా గుర్తుంటే జస్ట్ ఒక 4-5 స్టెప్స్లో కంప్లీట్ అయ్యే విధంగా మనం ప్రాబ్లమ్స్ చేసాం క్లాస్ రూమ్లో. స్పేర్స్ మేనేజ్మెంట్లో యావరేజ్ టైం ఐడెంటిఫై చేయడం, యావరేజ్ యాన్యువల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ని ఐడెంటిఫై చేయడం. మీకు గుర్తుంటే సేమ్ ప్రాబ్లం డిస్కస్ చేసాం. అఫ్కోర్స్ నంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి. పర్చేస్ ప్రైస్ 6 lakh ఉండి దాని రీసేల్ ప్రైస్ డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నప్పుడు ఆ బ్యాలెన్స్ అమౌంట్ని డిప్రిషియేషన్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేసాం. డిప్రిషియేషన్ యాజ్ వెల్ యాజ్ రన్నింగ్ కాస్ట్, వాటన్నింటిని యావరేజ్ చేయాలి. ఇయర్ బై ఇయర్ చూసుకుంటూ వెళ్ళాలి. సో ఏ ఇయర్లో అయితే యావరేజ్ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతూ ఒకే పర్టికులర్ టైంలో కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందో ఆ ఇంక్రీజ్ అయిన బిఫోర్ ఇయరే అసెట్ని రీప్లేస్ చేయాలనే పాయింట్ అక్కడ నేర్చుకున్నాం. కరెక్టా? సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఇచ్చాడు సార్. ఇది కూడా 7 మార్క్స్కి. బట్ ప్రాబ్లమ్ చూస్తే హార్డ్లీ ఒక 6 to 7 స్టేజెస్లో అయిపోతుంది, 6 to 7 రోస్లో అయిపోతుంది. ఒకే స్టేట్మెంట్, సింగిల్ ఒకే ఒక స్టేట్మెంట్ చాలా ఈజీగా అవుతుంది కాన్సెప్ట్. సో దీనికి కూడా 7 మార్క్స్ ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. పేర్ మేనేజ్మెంట్కి 7 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్కి 7 మార్క్స్. నార్మల్గా 5 మార్క్స్ క్వశ్చన్స్గా ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఈసారి 7 మార్క్స్ ఇచ్చాడు, అది రియల్లీ గ్రేట్ థింగ్. సో ఐ హోప్ ఈ క్వశ్చన్ కూడా ఈజీగానే చేసుకుంటారు అనుకుంటాం. క్లాస్ రూమ్లో ఎవరైతే ప్రాపర్గా ప్రాక్టీస్ చేశారో, ఎవరైతే రివిజన్ ఎగ్జామ్స్ ప్రాపర్గా అటెంప్ట్ చేశారో, మీరు ఒకసారి రివిజన్ ఎగ్జామ్స్ చూసుకున్నా సరే ఆల్మోస్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అయి ఉంటాయి ఎగ్జామ్స్లో. సో అండ్ ఫైనల్గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పేసి వీటి మీద మనం యుద్ధాలే చేస్తాం క్లాస్లో. కరెక్టా? ముఖ్యంగా ఫ్రీ ఫ్లోటు, ఇండిపెండెంట్ ఫ్లోటు, టోటల్ ఫ్లోట్ ఐడెంటిఫై చేయడానికి పెద్ద స్టేట్మెంటే వేసాం మనం రివిజన్ టైంలో కూడా చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయింది ఏంటి సార్, ఫ్రీ ఫ్లోటు, ఇండిపెండెంట్ ఫ్లోటు, టోటల్ ఫ్లోట్ ఓకే, కానీ ఆ కాలమ్స్ని వేసుకునే టైంలో కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ మీరు అన్నారు. మీకు బాగా గుర్తుంటే సపరేట్ క్లాస్ తీసుకున్నాం దానికి, పర్టికులర్గా ఆ కాలమ్స్ ఎలా ఫామ్ చేయాలనే దానికి సపరేట్ క్లాస్ తీసుకున్నాం. ఉందా? సో కాలమ్స్ని ఎలా ఫామ్ చేసుకోవాలనేది క్లారిటీ వస్తే ఈ ఫ్రీ ఫ్లోటు, ఇండిపెండెంట్ ఫ్లోటు, టోటల్ ఫ్లోట్ అనేది చాలా సింపుల్ క్వశ్చన్. సో ఒక్క స్టేట్మెంట్ పెద్దగా వస్తుంది. మేబీ స్టేట్మెంట్ మనకి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 యాక్టివిటీస్ సంబంధించి ఆల్మోస్ట్ కొన్ని 7 to 8 కాలమ్స్ వస్తాయి కాబట్టి స్టేట్మెంట్ పెద్దగానే కనిపిస్తుంది. బట్ ఆ 7 to 8 కాలమ్స్ని ప్రాపర్ ఆర్డర్లో వేయడం ప్లాన్ చేసుకుంటే చాలా చాలా ఈజీగా 7 మార్క్స్ ఈజీగా వస్తాయి. కాకపోతే సమ్ లెంతీ క్వశ్చన్, సిమ్యులేషన్ లాగా ఇది కూడా. నాగేస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఎందుకంటే నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలి, దాని తర్వాత క్రిటికల్ పాత్స్ ఐడెంటిఫై చేయాలి, క్రిటికల్ పాత్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మరి ఫ్రీ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్ ఐడెంటిఫై చేయాలి. అరౌండ్ 15 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ అయితే కష్టం, అరౌండ్ 15 మినిట్స్ వరకు పడుతుంది. సో బట్ ఈజీ క్వశ్చన్, టైం టేకింగ్ బట్ ఈజీ క్వశ్చన్. సో ఓవరాల్గా మనం ఇంతవరకు చూసిన క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ కాస్త టైం టేకింగ్ ఉన్నాయి, 3 క్వశ్చన్స్ వితిన్ 10 మినిట్స్లో కంప్లీట్ అయ్యే ఉన్నాయి. కరెక్టా? 3నేనా? చెక్ వన్స్. డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఈజీగా అవుతుంది, జాబ్ అలొకేషన్ ఈజీగా అవుతుంది, సిమ్యులేషన్ కాస్త టైం టేకింగ్, స్పేర్స్ మేనేజ్మెంట్ ఈజీగా అవుతుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కాస్త టైం టేకింగ్. సో ఓవరాల్గా 3 క్వశ్చన్స్ వితిన్ 10 మినిట్స్ కంప్లీట్ చేయొచ్చు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, స్పేస్ సిమ్యులేషన్ అనేది మేబీ 10 to 15 మినిట్స్ వరకు టైం టేకింగ్ అవుతుంది.
ఈజీ క్వశ్చన్సే, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్సే, ఏమి ట్రిక్కీ పాయింట్స్ లేవు. కాకపోతే కాస్త టైం టేక్, లెంతీగా ఉంది క్వశ్చన్. సో ఇది ఓవరాల్గా ఓఎంలో అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ ప్రాబ్లమేటిక్ రిలేటెడ్. అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ ఈజీగా 3 క్వశ్చన్స్ విత్ ఇన్ ద 10 minutesలో కంప్లీట్ చేయొచ్చు. రిమైనింగ్ 2 క్వశ్చన్స్ అనేది 10 to 15 minutes టైం తీసుకుంటారు. సో ఆన్ అండ్ యావరేజ్గా ఈ 5 క్వశ్చన్స్ని కూడా మీరు 1 hourలో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఎస్, ప్రాపర్ ప్రాక్టీస్ ఉంటే కనుక 1 hourలో ఈజీగా కంప్లీట్. 5 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ మనకు 35 మార్క్స్. 1 hourలో 35 మార్క్స్ తెచ్చుకోవడం రియల్లీ గ్రేట్ థింగ్. 1 hourలో 35 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారంటే రియల్లీ గ్రేట్ థింగ్. సో ఈ ప్రాబ్లమేటిక్ పార్ట్ని పక్కన పెడితే థియరీ పార్ట్కి వచ్చారనుకోండి. ఎస్, ప్రాబ్లమేటిక్ కన్నా ఎక్కువ షాక్ ఇచ్చింది థియరీ పార్ట్. ప్రొడక్షన్కి సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రొడక్షన్ చాప్టర్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ థియరీ చాప్టర్స్ ఉన్నాయి కదా మనకు ఓఎంలో. సో ప్రొడక్షన్కి సంబంధించి 2 థియరీ క్వశ్చన్స్, దట్ టు క్యారీ 14 మార్క్స్. రియల్లీ నాట్ ఎక్స్పెక్టెడ్. నార్మల్గా 5 మార్క్సే వస్తాయి, బట్ ఒకే చాప్టర్ నుంచి 14 మార్క్స్ రావడం ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ సేమ్ చాప్టర్స్ కాకపోయినా మనకు కనెక్షన్ ఉంటుంది, కరెక్టా, మనకు సిమిలారిటీ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో 14 మార్క్స్ ఈ 2 కాన్సెప్ట్స్ మీద రావడం అనేది రియల్లీ గ్రేట్ థింగ్. మీకు బాగా గుర్తుంటే ప్రోడక్ట్ డిజైన్లో ఉన్నదే కొన్ని క్వశ్చన్స్, ఉన్నదే కొన్ని కాన్సెప్ట్స్, దాని నుంచి కూడా 7 మార్క్స్ వచ్చాయి. సో థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేసినప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా థియరీ చాప్టర్స్కి ఎగ్జామ్స్ పెట్టాం. థియరీ క్వశ్చన్స్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ థియరీ క్వశ్చన్స్ అని చెప్పేసి ఎగ్జామ్స్ పెట్టాం. మీరు అది కనుక ప్రాపర్గా ప్రిపేర్ అయ్యింటే అవుట్ ఆఫ్ 3 క్వశ్చన్స్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు. అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ చాలా 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 ఈజీగా అటెంప్ట్ చేయగలరు. సో గైస్, ఓవరాల్గా ఓఎం పేపర్ని చూసుకుంటే ప్రాబ్లమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 60 to 70% ఈజీగా ఉంది. రిమైనింగ్ 30% కూడా ఈజీనే, కాకపోతే లెంతీగా అనిపిస్తుంది. అండ్ వెన్ కమ్స్ టు థియరీ పార్ట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్సే ఉన్నాయి. కాకపోతే 7 మార్క్స్కి అవసరమైన పాయింట్స్ అట్లీస్ట్ 7 to 10 పాయింట్స్ కనుక రాయగలిగింటే మీకు ఫుల్ మార్క్స్ ఈజీగా వస్తాయి. ఐ హోప్ మీకు 7 to 10 పాయింట్స్ ఎలా దాన్ని ఎక్స్పాండ్ చేయాలి కూడా ఎలాబొరేట్గా ఎలా డిస్కస్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలని కూడా మనం డిస్కస్ చేసాం. సైడ్ హెడ్డింగ్స్ ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా గుర్తుంచుకోవాలి, కీవర్డ్స్ని ఎక్కువ హైలైట్ చేసాం క్లాసెస్లో. ఐ హోప్ ఇవన్నీ కూడా గుర్తున్నాయని అనుకుంటున్నా, వాటిని ప్రాపర్గానే ప్రజెంట్ చేశానని అనుకుంటున్నా. ఇంకా ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మరీ టఫ్ అయితే కాదు, యావరేజ్ ఇచ్చారు. మరీ ఈజీ అని కాదు, మరీ టఫ్ అని కాదు, యావరేజ్గా ఇచ్చారు. కాకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మరీ కన్ఫ్యూజ్ చేసేంత ఏమీ లేవు, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ మీరు మేబీ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే కనుక ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్లో ఈవెన్ ఇయర్స్ తీసుకోవాలా ఆడ్ ఇయర్స్ తీసుకోవాలనే పాయింట్ దగ్గర మాత్రం కన్ఫ్యూజ్ అయి ఉంటారు. బట్ మనం ఒక స్టార్టింగ్లో ఒక చార్ట్ వేయించిద్దాం, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, డైరెక్ట్ మెథడ్లో ఈవెన్ మెథడ్, ఆడ్ మెథడ్ అని. ఆ పాయింట్ కనుక క్లారిటీ ఉంటే ఈవెన్ ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్ కూడా చాలా సింపుల్గానే డీల్ చేసుకుంటారు. ఎస్, ఓవరాల్గా నా ఒపీనియన్ చెప్పాలంటే ఈజీ పేపర్, కాకపోతే ఒక 30% లెంతీ పేపర్. ఓఎంకి సంబంధించి ఈజీ పేపరే, కాకపోతే ఒక 2 క్వశ్చన్స్ మనకి లెంతీగా ఉన్నాయి కాబట్టి ఒక 20% వరకు లెంతీ పేపర్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈజీగా అరౌండ్ 120 to 1 hour 20 minutes to 1 hour 30 minutes ఈజీగా అటెంప్ట్ చేయగలిగే పేపర్ ఎక్స్క్లూజివ్ ఓఎం గురించి. ఓకేనా గైస్, ఐ హోప్ నేనైతే షూర్గా చెప్పగలను, ఎవరైతే రివిజన్ ఎగ్జామ్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని అటెంప్ట్ చేస్తుంటారో, ఎవరైతే క్లాస్ రూమ్లో టైం ప్రొవైడ్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారో, బికాస్ ఓఎం అంతా కూడా ఫ్యాకల్టీ చెప్పడం స్టూడెంట్స్ రాయడం అనే కాన్సెప్ట్ రన్ అవ్వదు. ఓఎం అంతా కూడా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అట్ ఏ టైం మనం ప్రాక్టీస్ చేస్తాం, కరెక్టా? సో ఆ ప్రాక్టీస్లో ఎవరైతే పర్ఫెక్ట్గా పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళు ఓఎంని ఈజీగా క్రాక్ చేస్తుంటారు రోజు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకపోయినా. ఈవెన్ దో 2 క్వశ్చన్స్ లెంతీగా ఉన్నా సరే వాటిని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం తెలుసుంటే కనుక, స్టేట్మెంట్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం తెలిస్తే కనుక ఈజీగా హ్యాండిల్ చేస్తుంటారు. ఐ హోప్ ఎవ్రీవన్ పర్ఫార్మ్ వెల్. సో సింపుల్ చెప్పాలంటే ఈజీ పేపర్ బట్ లెంతీ. ఐ హోప్ గైస్ ఫస్ట్ ఎగ్జామ్ అందరూ పర్ఫెక్ట్గానే రాశారనుకుంటున్నా. ఈ ఎగ్జామ్ ఎలా రాసినా సరే ఈ ఎగ్జామ్ మీద ఉన్న ప్రెజరు నెక్స్ట్ ఎగ్జామ్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఫ్రెష్ మైండ్తో సెకండ్ పేపర్ని కూడా అటెంప్ట్ ఓకేనా? ఎటువంటి టెన్షన్స్ తీసుకోవద్దు, ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం గైస్, బాయ్. ఎస్, హలో స్టూడెంట్స్. సో ఈరోజు సిఎంఏ ఇంటర్ గ్రూప్ 2లో ఫస్ట్ ఎగ్జామ్ అయింది, ఓఎం అండ్ ఎస్ఎం ఎగ్జామ్ అయింది. సో ఓఎం ఆల్రెడీ సార్ డిస్కస్ చేశారు, విశ్వనాథ్ సార్. సో ఇప్పుడు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ దాని గురించి ఒక బేసిక్ డిస్కషన్, అంటే పేపర్ ఎలా వచ్చింది ఏంటి ఒకసారి చూద్దాం. నిన్న సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1లో ఫస్ట్ ఎగ్జామ్ అయినటువంటి లా పేపర్ ఏ విధంగా అయితే రిమోట్ కాన్సెప్ట్స్ని టచ్ చేయకుండా బేసిక్ ఏరియాలో వెళ్ళిపోయాడో, ఒక రకంగా
ఇది కూడా అలానే ఇచ్చాడని చెప్పొచ్చు. ఇట్స్ మోర్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎగ్జామ్. ఎవరైతే క్లాసెస్ ఫాలో అయ్యి బేసిక్స్ కవర్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళారో వాళ్ళు డెఫినెట్లీ మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు పేపర్. ఒకసారి ఎస్ఎంలో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. ఎస్ఎంలో ఎంత ఇదిగా వెళ్ళాడంటే బాగా రిమోట్ కాన్సెప్ట్స్ అండ్ బీసీజీ మ్యాట్రిక్స్, ఏడిఎల్ మ్యాట్రిక్స్ ఇలాంటి కాన్సెప్ట్స్, అందులో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అట్లా వెళ్లకుండా బేసిక్స్ మీద అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, పెస్ట్ అనాలిసిస్, పెస్టల్ అనాలిసిస్. పెస్టల్ అనాలిసిస్ మనం స్టార్టింగ్లో మాట్లాడుకుంటాం ఎస్ఎం టూల్స్లో. పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్. సో అవే అడిగాడు అనమాట. సో ఒకసారి క్వశ్చన్స్లో ఒకసారి మనం డిస్క్రిప్టివ్ చూస్తే అరౌండ్ 7 నుంచి స్టార్ట్ అయింది, 6 నుంచి స్టార్ట్ అయింది. ఇవన్నీ ఫస్ట్ క్వశ్చనే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ 7 మార్క్స్కి అడిగాడు. సో ఆబ్జెక్టివ్స్ ఈజీగా రాయొచ్చు, వెరీ బేసిక్ లెవెల్లో అడిగేటువంటి క్వశ్చన్. రెండోది డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ 7 చాలా ఈజీగా రాయొచ్చు. అసలు యూట్యూబ్, ఇన్స్టా వాడేవాళ్ళు కూడా ఈజీగా రాస్తారు, ఎందుకంటే అఫిలియేట్ మార్కెటింగ్ అని, ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ అని, ఈ పెయిడ్ పార్ట్నర్షిప్స్ అని మనకి రీల్స్లో వస్తుంటాయి కదమ్మా. సో అట్లాంటివి ఈజీగా రాయొచ్చు. 7 ఎనీ 7 రాయమన్నాడు, 7 మార్క్స్ ఈజీగా. నెక్స్ట్ ఇదిగోండి ఇప్పుడు చెప్పిన పెస్టల్ ఫ్రేమ్వర్క్, పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్. చాలా సింపుల్ పేపర్, అలా సింపుల్ క్వశ్చన్ 7 మార్క్స్కి అడిగాడు. తర్వాత టెక్నిక్స్ టు ఇంప్రూవ్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ చేసేటువంటి టెక్నిక్స్ ఏ ఉన్నాయి. ఏముంది, ఇండికేటర్స్ గురించి రాస్తారు, పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ గురించి కానీ, రివ్యూ సిస్టమ్ గురించి కానీ 7 మార్క్స్కి అడిగాడు. అండ్ దాని తర్వాత యాజ్ యూజువల్ ఎప్పుడు అడిగేది బీపీఆర్ అడిగేసాడు. అసలు ఈ బీపీఆర్ ఎవ్రీ 3 attempts ఒకసారైనా మినిమం క్వశ్చన్ చేస్తున్నారు. బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ మనం క్లాసెస్ చెప్పుకున్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం బీపీఆర్ ఎంత ఇంపార్టెంట్. సో బేసికలీ ఎస్ఎం పేపర్లో మీరు, నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా 100 మార్క్స్కి పేపర్ అటెంప్ట్ చేయాలని. ఎస్ఎం ఇక్కడ వెయిటేజ్ 40 మార్క్స్ అరౌండ్ కాబట్టి మొత్తం ఆఫ్ కోర్స్ ఇందులో చాయిస్ కూడా ఉంది. మనం అన్ని క్వశ్చన్స్ ఎస్ఎం వరకు మాట్లాడుకుందాం. మొత్తం అటెంప్ట్ చేస్తే డెఫినెట్లీ ఇందులో మంచి స్కోరింగ్ పేపర్, చాలా ఈజీగా ఉంది. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే చదువుకొని వెళ్ళారో డెఫినెట్లీ వాళ్ళు చాలా ఈజీగా ఫేస్ చేయగలిగినటువంటి ఎగ్జామ్ అనమాట. సో ఐ హోప్ అప్కమింగ్ ఎగ్జామ్స్ కూడా ఇలాగే స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఇస్తారు అనుకుంటున్నాను. సో అప్కమింగ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ మంచిగా, అసలు టైం వేస్ట్ చేయొద్దు. ఎలాగో డే బై డే ఆల్టర్నేట్ డేస్లో సింగిల్ గ్రూప్, ఎలా స్టాండ్ అలోన్ గ్రూప్స్ రాసే వాళ్ళకి డే బై డే ఆల్టర్నేట్ టైం దొరుకుతుంది కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. ఫేస్ ద ఎగ్జామ్ కాన్ఫిడెంట్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.